ఉండాలి. పార్టీ బేసిస్ లో దయచేసి మీరు చూడకండి, మన ప్రభుత్వానికి మంచి పేరు రావాలి అనేటువంటి మాట మాకు పైనుంచి మాకు ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఆ విధంగా మేము పార్టీలకు అతీతంగా ఈరోజు నేను రైతు రుణమాఫీ గురించి అడుగుతా ఉన్నా. టీఆర్ఎస్ నాయకులు ధైర్యం ఉంటే వచ్చి బయట చెప్పండి, మీకు ఎంతమందికి రైతుకు రుణమాఫీ అయింది, ఎన్ని కోట్ల రూపాయలు మీకు రుణమాఫీ అయింది. ధైర్యం ఉంటే కేటీఆర్ అడుగుతా ఉన్నా, మీరే లిస్టు బయట పెట్టండి. అదేవిధంగా రైతు బంధు ఎంతమందికి పడ్డది మీరే లిస్టు బయట పెట్టండి. మేము ఎక్కడా కూడా ఆంక్షలు విధించలేదు, రైతు బంధు టీఆర్ఎస్ వాళ్ళకు పడొద్దు అని చెప్పేసి, రైతు రుణమాఫీ టీఆర్ఎస్ వాళ్ళకు కావద్దు అని చెప్పి. కాబట్టి మేము చేస్తున్న పరిపాలన ప్రజలకు అందరికీ కూడా అందుతున్న సమయంలో ప్రజల్లో ఈరోజు మేము సన్నబియ్యం అనేది కూడా ఇచ్చినప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూసాం. ఈరోజు స్కూళ్ళల్లో పిల్లలకి మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినప్పుడు మటన్ పెడుతున్నాం, చికెన్ పెడుతున్నాం, వాళ్ళతో పాటు వెళ్ళి మేము భోజనం కూడా చేస్తున్న సందర్భంలో పిల్లల తల్లులు చాలా హ్యాపీగా ఉంటా ఉన్నారు. స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో కూడా మేము స్కూళ్ళు తెరవడమే ఫస్ట్ రోజే పుస్తకాలు ఇచ్చినాం, ఫస్ట్ రోజే వాళ్ళకి డ్రెస్సెస్ ఇచ్చినాం. స్కూల్స్ లో రాకముందే స్కూల్స్ రిపేర్స్ చేపించి పెట్టినాం, టాయిలెట్స్ చేపించి పెట్టినాం. అదే విధంగా మహిళలను ఈరోజు ముందుకు తీసుకొచ్చి మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి వాళ్ళ ద్వారానే కొనుగోలు కేంద్రాలను పెట్టి ఈ విధంగా మహిళలను కూడా ఇంప్రూవ్ చేసి ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మేము జాబ్ మేళాలు పెట్టి యువకులకు జాబ్స్ ఇప్పిస్తా ఉన్నాం. యువ వికాసం పెట్టి ఈరోజు వాళ్లకు 60,000 మందికి దాదాపుగా యువ వికాసం కింద మేము లోన్లు ఇప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. వీటన్నిటిలో మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ వాళ్ళని పక్కన పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళను చెయ్యండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నామా? ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పటికీ కూడా మన సెక్రటేరియట్ లో చాలా వరకు సెక్రటేరియట్ మొత్తం కూడా చెడగొట్టిపోయిన వాళ్ళు, చెడగొట్టిపోయి ఈరోజు మేమేదైనా మాట్లాడాలన్నా కూడా కొన్ని చోట్ల మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సెక్రటేరియట్ స్టాఫ్ కూడా చాలా చెడగొట్టిపోయిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చేసింది వాళ్ళు మా మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు పర్సంటేజ్లు తీసుకున్నారు, మీరు పర్సంటేజ్లు లేని పనులు చేయలేదు, మీరు సెలెక్టెడ్ ఫైల్స్ మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు. ఈ రోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మీరున్నప్పుడు ఏసీబీ కేసులో ఫైల్స్ ఏమన్నా ఒకటన్నా క్లియర్ చేశారా? చాలా వందల ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. దానికి రూల్ రెగ్యులేషన్ ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలి. అటువంటివి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చే, పర్సంటేజ్లు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లై. నేను ఒక చిన్న మాట, అది నేను జనరల్ గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా మాట్లాడలేదు. జనరల్ గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా, అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్ గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా, మా మంత్రులు అవినీతి చేస్తా ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. ఇది మీకు ఎట్లంటే తొండముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఈ టీఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా, కనీసం వాళ్ళు మనుషుల పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితి కూడా. నమస్కారం. నిన్న నేను కృష్ణా కాలేజ్ ఫౌండేషన్ వేస్తున్న కార్యక్రమంలో నేను అక్కడ అరేంజ్ చేసినటువంటి వేదిక మీద మాట్లాడుతూ 4.5 కోట్ల రూపాయలు ఒక కాలేజ్ కోసం ఒక కంపెనీ నుంచి నేను మంజూరీ చేసి, నన్ను అడిగితే వరంగల్ చరిత్రలో మీరు చూస్తే ఇక్కడ కూడా ఇప్పటి వరకు అన్ని కోట్ల రూపాయలతోటి సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి ఒక గవర్నమెంట్ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ పిల్లల కోసము కట్టించినటువంటి సందర్భం లేదు. ఆ విధంగా నేను 4.5 కోట్ల రూపాయలు ఒక కంపెనీ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ శాంక్షన్ చేయించి అక్కడ ఫౌండేషన్ వేస్తున్న సందర్భంలో నేను వేదిక మీద మాట్లాడుతూ జనరల్గా ఇటువంటి ఫైల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేసే ఆలోచనతో ఉంటారు. కానీ నేను ఆ విధంగా కాకుండా నాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి
కోరడం జరిగింది అని చెప్పాను. నేను చెప్పింది జస్ట్ మంత్రులు అని చెప్పాను. అది కాంగ్రెస్ మంత్రులా టీఆర్ఎస్ మంత్రులా అని కూడా చెప్పలేదు. దాన్ని ఈరోజు టీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్రోలర్స్ కానీ ఎవరైతే ఉన్నారో గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుపుకున్నట్టుగా వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు ఆ విధంగా వాళ్ళు కాళేశ్వరంలో పర్సంటేజీలు తీసుకున్నారు, మేడిగడ్డలో పర్సంటేజీలు తీసుకున్నారు, మిషన్ భగీరథలో పర్సంటేజీలు తీసుకున్నారు. ప్రతి దాంట్లో కూడా పర్సంటేజీలు తీసుకొని నాణ్యతా లోపంతో ఈరోజు కోట్లాది రూపాయల డబ్బులు ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసి వాళ్ళు కోట్లకు పడగలెత్తి ఈరోజు మంత్రులతో సహా కోట్ల రూపాయలు దండుకొని కోటీశ్వర్లు అయ్యి ప్రాపర్టీస్ సంపాదించుకొని మీరు ఒక్కొక్క మంత్రి హిస్టరీ మీకు ధైర్యం ఉంటే మీకు మీరు సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకోండి. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మంత్రులను, బీఆర్ఎస్ మంత్రులను, మీరందరూ కూడా సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోండి. మీరు మంత్రులు కాకముందు మీ ఆస్తులు ఎంత, మంత్రులు అయినాక ఈ 10 సంవత్సరాల్లో మీ ఆస్తులు ఎంతకు పెరిగినాయి అనేది మీ వాస్తవాలు బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ కూడా చిన్న అవినీతి జరగకుండా ఈరోజు మా పేషీలో పిఏలను మేము అపాయింట్ చేసుకున్నా కూడా మా ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాతనే మాకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మాకు అవినీతి అనేది జరగకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్న విషయాన్ని జీర్ణించుకోలేక ఏ విధంగా వాళ్ళు ఇట్లా ఏదైతే పదవిని కోల్పోయారో ఆ రోజు నుంచి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండి ఏ చిన్న విషయాన్ని కూడా దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి మళ్ళీ పూర్తి వీడియోలు కూడా ప్రసారం చేయకుండా అక్కడ ముక్క ఇక్కడో ముక్క తీసి అక్కబెట్టి మార్పింగ్ చేసి దాన్ని వేరే ఆలోచన అంటే వేరే మీనింగ్ వచ్చే విధంగా ప్రజల్లోకి పంపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ని దయచేసి వాళ్ళను నువ్వు కానీ ఇటువంటివి చేయడం మాన్పించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేము కోట్లాది రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టి ఒక్క రూపాయి కూడా డబ్బులు వాళ్ళను శాసించకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీల విషయంలో కానీ, ఫ్రీ బస్సు విషయంలో కానీ, ఉచిత కరెంటు విషయంలో కానీ, మరి ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, అదేవిధంగా మరి ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చినాక తీసుకున్న ఇప్పుడు రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ ఇటువంటివి మీరు ఒకసారి పరిశీలించినప్పుడు ఎక్కడా కూడా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ